ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు, పాజిటివ్ అని తెలిసింది. 2 రోజులు 3 రోజుల తర్వాత స్పాటింగ్ అంటే కొంచెం బ్లీడింగ్ కనిపించింది. అంతే, వెంటనే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇది నార్మలా, అబ్నార్మలా, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా, అబార్షన్ అయిందా, ఎంత కన్ఫ్యూజన్. సో అసలు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బ్లీడింగ్ నార్మలా కాదా? హలో, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఆరిజిన్స్ IVF సెంటర్. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఉంటుందండి. అంటే బేబీ తయారైన తర్వాత గర్భసంచిలో కూర్చోబెట్టిన తర్వాత గర్భసంచిలోకి వచ్చి అక్కడ అతుక్కొని గర్భసంచి వాల్స్లోకి వెళ్ళి బేబీ కూర్చోవాలి. సో వాల్స్లోకి వెళ్ళి కూర్చోవాలి అంటే అక్కడ కొంచెము రియాక్షన్ ఉంటుంది. సో ఆ రియాక్షన్ కొంతమందికి ఏంటి అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లాగా బయట కనిపిస్తుంది. సో కొంచెము తెలుపులో ఎరుపు కాని కొంచెం బ్లీడింగ్ కనిపించిన అబార్షన్ అయిపోయింది అని భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఓకే, సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి స్కాన్లో కన్ఫర్మేషన్ ఎప్పుడవుతుంది? సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ యూజువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. ఎప్పుడు? ఎవరికైతే 28 రోజుల నుంచి 30 రోజులు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు మిస్డ్ పీరియడ్ తర్వాత 2 to 3 డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. దాని తర్వాత నుంచి మినిమం 15 రోజులకి స్కాన్ చేస్తే గర్భసంచిలో మీకు శాక్ కనిపించడము, బేబీ కనిపించడము, దాని తర్వాత బేబీకి గుండె చప్పుడు రావడము, ఇవన్నీ ప్రెగ్నెన్సీ సైన్స్. స్కాన్లో ప్రెగ్నెన్సీ శాక్ కానీ అందులో బేబీ కానీ గుండె కొట్టుకోవడం కానీ ఇవన్నీ యూజువల్గా మీకు 5 to 6 వీక్స్కి అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత 10 నుంచి 14 రోజుల మధ్యలో మీకు స్కాన్ చేస్తే కనిపిస్తాయండి. సో ఇలా స్కాన్ చేసింది బ్లీడింగ్ అని వెళ్ళారు, స్కాన్ చేసుకున్నారు, గర్భసంచిలో బేబీ కనిపించింది, గుండె కొట్టుకోవడం కనిపించింది. జస్ట్ మీరు టెన్షన్ పడకుండా డాక్టర్ చెప్పినట్టు మినిమల్ మెడికేషన్ వాడుతూ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ తీసుకొని ప్రెగ్నెన్సీని హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు.